143 ఛానల్. టుడే టాపిక్ వచ్చి ఫోన్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఏం ఫోన్ తీసుకున్నాను, దీంట్లో ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి, క్వాలిటీ, కెమెరా క్వాలిటీ కానీ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇదండి నా ఫోను V30 ఓపెన్ చేసేసాను. కొత్త ఫోన్ అండి, నాకు ఫోన్ లేదు, అందుకని మా ఆయన వచ్చి నాకు కొత్త ఫోన్ తీసిచ్చారు. చూడండి, ఫోను చాలా బాగుంది. నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను. మా ఆయన పలానా కలర్ తెస్తున్నాను కానీ నాకేం చెప్పలేదు. నేనైతే ఈ కలర్ బాగుంది, ఈ కలర్ తెస్తే బాగుంది అనుకున్నాను. ఇంకా అదే కలర్ తీసుకొచ్చారు. 3 కలర్స్ ఉన్నాయంట. దాంట్లో ఈ కలరే బాగుందని చెప్పి ఇది తీసుకొని వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఫోన్ స్విచ్ ఆన్ చేస్తున్నాను. వివో 5G అండి. మనం ఇంటర్నెట్ అది రీఛార్జ్ చేసుకున్నా కానీ మనం 5G వచ్చి 5G ఫోన్ అండి. మనం వీడియోస్ ఇలా చేసుకునేదానికి చాలా బాగుంటుంది. కాబట్టి మా ఆయన వీడియోస్ ఎలాగో చేస్తున్నావు కదా, తీసుకునేది మంచిది తీసుకున్నాను చెప్పాము. ఓపెన్ చేయగానే మా బాబు మా పాప ఫొటోస్ అయితే మేము పెట్టేసుకున్నాము. ఇది మా పాప ఫోటో పెట్టానండి. రెండిట్లలో పిల్లల ఫొటోసే పెట్టుకున్నాం మేము. ఇప్పుడు కెమెరా క్వాలిటీకి వస్తాయండి. ఇది బ్యాక్ సైడ్ మొత్తం లైటింగేనండి. బ్యాక్ సైడ్ వస్తే ఆర్ఆర్ లైట్ అండి. ఇదంతా మనకి పెళ్ళిళ్ళలో ఎలా ఫొటోస్ దిగుతూ ఉంటాం కదా, చుట్టుపక్కల గొడుగులు పెట్టి ఫొటోస్ తీస్తూ ఉంటారు. అలాగే ఇది లైట్ కానీ షేడ్ వస్తుంది, కలర్స్ కానీ మారుతుంది. మీకు చూపిస్తాను, చూడండి. ఇది టచ్ చేయగానే మనకి ఆర్ఆర్ లైట్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఆర్ఆర్ లైట్ వస్తుంది. దీంట్లో షేడ్స్ కానీ ఉన్నాయండి. కలర్ షేడింగ్ మీకు చూపిస్తాను, చూడండి. చాలా కలర్ షేడింగ్స్ ఉన్నాయండి. మనకి ఏమేం కలర్ కావాలో మనం అలా పెట్టుకొని వీడియో తీసుకోవచ్చు. అలాగే వచ్చి మనం ఫొటోస్ కానీ దిగొచ్చు, రకరకాలుగా తీసుకోవచ్చు అండి. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి. ఆఫ్ చేసేసాను. ఇప్పుడు హెచ్డి V30 ఉంది కదా, దీన్ని అయితే నేను ఫోటో తీస్తున్నాను. ఫోటో మీరు చూడండి, హెచ్డి క్వాలిటీ అండి. మనం ఎంత జూమ్ చేసినా కానీ క్లారిటీగా వస్తుంది. దీనికోసం అయితే మేము తీసుకున్నాము. మీరు చూడవచ్చు, మనం ఎంత దూరంగా ఉన్న ఫోటో తీసినా కానీ జూమ్ చేసి చూస్తే అంత క్లారిటీగా వస్తుందండి. ఈ కెమెరా క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది, హెచ్డి క్వాలిటీ. దీంట్లో 4K కానీ ఉందండి ఆప్షను. వీడియోకి వస్తాయండి. వీడియోలో 4K కానీ యూస్ చేసుకోవచ్చండి. 1080pలో కానీ ఉంది, అలాగే 4K కానీ ఉందండి. మనం వీడియోస్ తీసుకోవాలంటే 4Kలో కానీ మనం వీడియోస్ తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దాకా అన్ని ఫోన్లు యూస్ చేసాం కానీ 4K అయితే నేను ఇదే ఫస్ట్ టైము V30లో 4K నేను చూస్తున్నాను. మనం వీడియోస్ తీసుకోవాలన్నా ఇప్పుడు మంచి మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి కాబట్టి నేను చాలా మంచిగా వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేసుకోగలుగుతాను. మా తీసిచ్చిన దానికి మా ఆయనకి థ్యాంక్ యూ సో మచ్. ఇకొస్తే మనం ఫోన్ది మొత్తం డీటెయిల్స్ అండి. ఈ ఫోన్ది ఫ్యూచర్స్ మీకు చెప్తాను. మోడల్ వచ్చి V30 అండి. ర్యామ్ వచ్చి 8GB, 260 ర్యామ్ వచ్చి 8GB, 256GB అండి. 12GB గాని ఉంది. బట్ ఎందుకు 8GB సరిపోతుంది మనం చేసే వీడియోస్కి వాటికి. నేనైతే గేమ్స్ అవేమీ వాడనండి. దానికోసం నేను 8GB చాలు, 256GB చాలు అని చెప్పి నేనైతే ఈ మొబైల్ తీసుకున్నాను. బాక్స్లో ఏమేమి వచ్చాయి అని చెప్పి మీతో చూపిస్తాను. ఫోన్తో పాటు మనకి ఏమొచ్చాయి, ఫోన్తో పాటు మనకు ఒక పౌచ్ అయితే వచ్చిందండి. సిమ్ పిన్ వచ్చింది, బుక్లెట్ వచ్చింది, అలాగే ఛార్జింగ్ వచ్చిందండి, ఛార్జింగ్ వైర్ వచ్చింది.
మనకైతే అడాప్టర్ వచ్చింది, యూఎస్బి కేబుల్ అయితే వచ్చాయండి. దీని ప్రైజెస్ చెప్పలేదు కదా నేను. ఫోన్ వచ్చి 36,000 అండి. మేము ఈఎంఐస్లో తీసుకుంటున్నాము. ఇంత కాస్ట్ పెట్టి మా ఆయన నాకు తీసిస్తాడని నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 10,000 15,000లో తీసిస్తాడు అనుకున్నాను. ఇంటికి వచ్చేదాకా ప్రైసెస్గా నాకు చెప్పలేదు. ఎందుకు అంతలో తీసుకుంటావు, చెందుతావని చెప్పి తిడతానని చెప్పి మా ఆయన అయితే ఇంత ప్రైసెస్లో నాకు ఫస్ట్ టైం అండి. మా పెళ్ళైన తర్వాత 12 ఇయర్స్కి ఇంత ప్రైసెస్ పెట్టి తీసేయడం అయితే, ఇది మా పాప ఉంది కదా, ఎంత జాగ్రత్తగా వాడుకుంటున్నానంటే అంత జాగ్రత్తగా వాడుకుంటూ ఉన్నాను. ఇంకోటి పాతది V15 ఉంది, అది మా అబ్బాయి అయితే తీసేసుకున్నాడు. ఇదండి ఫోన్ గురించి నా కొత్త ఫోన్ అన్బాక్సింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. బాయ్. సో హ్యాపీ. ఇది చూసారు కదా నా మొబైలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మంచి మంచి వీడియోస్తో కొత్త ఫోన్ వచ్చింది కాబట్టి మంచిగా క్వాలిటీగా నేనైతే వీడియోస్ తీసేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి ఫ్రెండ్స్. బాయ్.